ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఓ ట్వీట్ చేశాడు. ఏదంటే ఈయన వాలంటీర్ల ద్వారా, ఏది గోని సంచులు మోసే వాలంటీర్ల ద్వారా, అమ్మాయిలు అదే మగాళ్ళు లేనప్పుడు డోర్లు కొట్టేటటువంటి వాలంటీర్ల ద్వారా, ఏదైతే అమ్మాయిల్ని ఎత్తుకెళ్లేటటువంటి వాలంటీర్ల ద్వారా, టెర్రరిస్టులు ఉగ్రవాదులైనటువంటి వాలంటీర్ల ద్వారా 4,000 పెన్షన్ అందిస్తారంట అధికారంలోకి వస్తే. వినండి ఎందుకు కంగారు పడతారు? మరి ఇలా పార్ట్నర్ ఏమో వాళ్ళ అమ్మాయిలు ఎత్తుకెళ్ళేవాడు అంటారు, వీళ్ళ పార్టీలో ఉండే వాళ్ళని టెర్రరిస్టులు అంటారు. ఈయనేమో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏది గోని సంచులు మోస్తారు, డోర్ డెలివరీ, డోర్లు కొడతారు లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థను కొనసాగిస్తారంట. అంటే ఆ వ్యవస్థ వద్దని మీరే అంటున్నారు, ఆ వ్యవస్థ వేస్ట్ అని మీరే అంటున్నారు, ఆ వ్యవస్థ మళ్ళీ మీరు కొనసాగిస్తానంటున్నారు. అంటే ఆ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజలకు చేరువుగా వెళ్ళింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. అందుకని చెప్పి ఆ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తామని చెప్తున్నారు. నిన్నటిదాకా వద్దన్నటువంటి వ్యవస్థని ఎందుకు ఈ 2 రోజుల్లో చూశారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాలను చూశారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఇప్పుడు వాళ్ళు 3 రోజులు లేకపోతే 4 రోజులు లేకపోతే 10 రోజులు పట్టింది కదా, ఇచ్చేయచ్చు కదా లైన్ లో నిలబడి, పాత సిస్టమ్ అంత కొనసాగలేదా? ఏం ఇప్పుడు 77 ఏళ్ల స్వాతంత్రంలో 5 ఏళ్ల క్రితం దాకా ఈ వ్యవస్థ లేదు కదా, 72 ఏళ్ల పాటు ఏం పెన్షన్లు తీసుకోలేదా? 200 ఏం పెన్షన్లు తీసుకోలేదా? 1000 రూపాయలు ముసలాళ్ళ లైన్ లో నిలబడి చనిపోయి తీసుకోలేదా పెన్షన్లు? 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ 15వ తారీఖు 20వ తారీఖు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి తీసుకోలేదా? ఏమండి ఇప్పుడు ఈ వ్యవస్థ ఒక రోజు పెన్షన్ లేట్ అయితే వచ్చిన నష్టం ఏమైనా ఉందా? 4 రోజులు లేట్ అయితే ఏమన్నా చచ్చిపోతారా అన్న లెక్కలో మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ పెన్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళు ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం, కరోనాలో బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ లో ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఉన్నారు. వెనక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది. చెప్తా ఆయన చెప్పినటువంటి మాటలు నా దగ్గర క్లిప్పింగ్ ఎక్కడ ఉంది, ఇందాక ఎత్తుకుతా ఉన్నా కానీ కనపడలే స్క్రీన్ షాట్ లో. సో ఆయన సాక్షాత్తు కొనియాడుతూ మాట్లాడినటువంటిది. మరి ప్రధానమంత్రి గారే కొనియాడతారు, బట్ ఈ వ్యవస్థ వీళ్ళు వద్దంటారు. మళ్ళీ ఈ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తా ఉంటారు. ఒక మాట మీద నిలబడేటువంటి అంశం వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ అసలు పనిచేయదు, లేదంటే ఇది రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తుంది, లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, సరే తీసేసి మీరు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెడతారా? మరి ఎవరొకరు పెట్టాలి కదా, ఎవరొకరు ఏ పార్టీకి ఓటేస్తారు? జర్నలిస్ట్ సాయి గారికి ఒక